ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికి నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన సౌందర్య లహరిలోని 63వ శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ 63వ శ్లోకంతో కనుక పారణ చేస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి, అమ్మవారికి పారణ చేసినంత ఏం నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనము విందాం. ఈ 63వ శ్లోకంతో కనుక మనము పారాయణ చేసినట్లయితే అందరూ ఈ ఉపాసకుని నాయకత్వాన్ని అంగీకరిస్తారు. అంటే మనము వాళ్ళని ఒక నాయకత్వంగా నిలబెడుతూ ఉంటాం. చాలా మంది లీడర్గా చేస్తూ ఉండండి అని అంటూ ఉంటాం కదా. ఆ ఒక గుంపుకి ఇతనైతే మనకి బాగా చేసి పెడతారు, మనం బాగా చూసుకుంటారు, మంచి మంచి ఫలితాలు మనకి అందజేస్తారు అని అనుకుంటాం కదా. అలాగా ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే నాయకత్వాన్ని అంగీకరిస్తారు అని చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఇటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత అవతారికలో చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు శ్రీదేవి యొక్క ముఖ చంద్రుని చిరునవ్వు వెన్నెల్లోని మాధుర్యమును గూర్చి వర్ణించారు. ముందుగా మన శ్లోకం గురించి అయితే మనము విందాం. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీ దతిరసతయా చంచు జడిమా అతస్తే సీతాంసో రమృతలహరీ రామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృంసం కాంజిక ధియా. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకము పద విభాగము ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేదైతే మనము విందాము. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణం ఆసీత్ అతిరసతయా చంచుజడిమా అతః తే సీతాంశోః అమృతలహరిః ఆమ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిసి నిసి భృంసం కాంజిక ధియా. తర్వాత టీకా గురించి అయితే మనము విందాం. హే దేవి, తవ నీ యొక్క వదన చంద్రస్య ముఖము అనే చంద్రుని యొక్క స్మిత జ్యోత్స్న జాలం, స్మిత చిరునవ్వు అనే జ్యోత్స్న వెన్నెల యొక్క జాలం జాలును సమూహమును పిబతాం త్రాగుచున్న చకోరాణం చకోరములు అని చెప్పబడి వెన్నెల పులుగులకు చకోర పక్షులకు అని అర్థం. అతిరసతయ మిక్కిలి తీపిదనము వలన చెంచుజడిమ ముక్కుల యందు మొద్దు బారుట నాల్కుల మొద్దు బారుట నాలుకలు రుచిని గ్రహించలేనంత అరుచి ఆసీత్ కలిగింది. అతః ఆ కారణము వల్ల తే ఆ వెన్నెల పులుగులు అంటే చకోర పక్షులు ఆమ్ల రుచయ పులుపు రుచి యందు ఆసక్తి కలిగినవై సీతాంశోహో చంద్రుని యొక్క అమృతలహరీహి అమృత ప్రవాహాన్ని చంద్రుని వెన్నెలానే అమృతాన్ని కాంజిక ధియా అన్నపు గంజి లేక బియ్యము కడిగిన కడుగు అనే భ్రాంతితో స్వచ్ఛందం ఇష్టము వచ్చినట్లు నిషి నిషి ప్రతి రాత్రియందు భృంసం మిక్కిలిగా పిబంతి త్రాగుతూ ఉన్నాయి అని అర్థము. తర్వాత తాత్పర్యం గురించి అయితే మనము విందాం. దేవి, చకోర పక్షులు నీ ముఖమనే చంద్రుని నుండి ప్రసరించే చిరునవ్వు అనే వెన్నెలను బాగా త్రాగాయి. ఆ వెన్నెలలు మిక్కిలి మాధుర్యంగా ఉండడం చేత వాటి ముక్కులు ఆ తీయదనాన్ని భరించలేకపోయాయి. ఆ ముక్కులకు ఆ రుచి వెగటు కలిగింది. అందువలనే ఆ చకోరాలు పొల్లని పానీయాలను త్రాగి అది వరకు నీ చిరునవ్వు వెన్నెలను త్రాగడం చేత కలిగిన తీపి మీది వెగటును పోగొట్టుకోదలచాయి. అందువలన చకోరాలు ప్రతి రాత్రి యందు చంద్రుని వెన్నెలను అది తమ నోటికి రుచిని పుట్టించే గంజి అని భావించి అధికంగా త్రాగుతూ ఉన్నాయి. దేవి ముఖ
చంద్రుని నుండి ప్రవహించే చిరునవ్వు వెన్నెలల ముందు లోకంలోని చంద్రుడి వెన్నెల పులనిదే అని భావము. ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు వ్యాసుల వారు లలితా సహస్రనామాల్లో మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస అనగా అమ్మ చిరునవ్వు కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు మునుగుతోందని చెప్పారు. అలాగే చారు ఆశ అనగా అందమైన నవ్వు గలది అని మరో నామం కూడా చెప్పారు. శరత్చంద్ర నిభానన అనగా శరత్కాల చంద్రుని వంటి ముఖము కలది అని మరో నామము చెప్పారు. తవైవ మందస్మిత బిందురిందుహు అనగా అమ్మ చిరునవ్వు యొక్క బిందువే చంద్రుడని పెద్దలు చెప్పారు. దీనిని బట్టి అమ్మ నవ్వు చంద్రబింబం వలె అందరికీ ఆహ్లాదాన్ని కలిగించేదని సారాంశం. ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు. మనము శ్లోకం విన్నాం కదా, ఒక్కొక్క లైన్కి వివరణ అయితే చెప్తూ ఉన్నారు. ముందుగా మొదటి లైన్ గురించి అయితే మనము విందాం. మొదటి లైన్ ఏంటంటే స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య విభదాం. శ్రీదేవి యొక్క ముఖము చంద్రుల్లా ఉంది. ఆ ముఖంలో చిరునవ్వు ప్రకాశిస్తోంది. ఆ చిరునవ్వు వెన్నెల ప్రవాహంలా ఉంది. ఆ వెన్నెల ప్రవాహాన్ని చకోరాలు త్రాగుతున్నాయి. వదన చంద్రస్య అంటే ముఖం అనే చంద్రుడి యొక్క అని అర్థం. ముఖంలో చంద్రుడి ధర్మం ఆరోపించబడింది. అమ్మ ముఖ చంద్రుడిలో స్మిత జ్యోత్స్నాజాలం ఉంది. స్మితం అంటే చిరునవ్వు. అమ్మ స్మితము జ్యోత్స్నాజాలం వలె ఉంది. జ్యోత్స్నాజాలం అంటే వెన్నెల ప్రవాహము. చిరునవ్వు అనే వెన్నెల ప్రవాహము అమ్మ ముఖ చంద్రుడి నుండి ప్రవహిస్తోంది. ఆ చిరునవ్వు వెన్నెలను చకోరములు పిబతాం అంటే త్రాగుతూ ఉన్నాయి అని అర్థం. ఇక రెండో లైన్ గురించి మనము విందాము. చకోరాణమాసిత్ అతిరసతయా చెంచు జడిమా. ఎక్కువగా తీపి తింటే నాలుక ముద్దుబారుతుంది. ఆ నాలుకకు రుచి తెలియదు. అలాగే ఇక్కడ అమ్మ ముఖ చంద్రునిలోని చిరునవ్వు వెన్నెలను త్రాగిన చకోరాల ముక్కులకు ఆ చిరునవ్వు వెన్నెల్లోని అతి మాధుర్యం వల్ల జడిమ అంటే మాంద్యము కలిగింది. అంటే ఆ ముక్కులకు తీపిపై వెకటు కలిగింది. అంటే తీపితో మొహం మొత్తింది. అతి రసతమా అంటే అతి మాధుర్యం వల్ల అని భావం అన్నమాట. చకోరాణం అంటే చకోరాలకు చంచు జడిమ అంటే ముక్కులకు మాంద్యం కలిగింది. మనకు కూడా తీపి ఎక్కువగా తింటే మొహం మొత్తుతుంది. అప్పుడు పొల్లని వస్తువు ఏదైనా తినాలని అనుకుంటాం. నోటికి ఆ రుచి కలిగితే పులుపు తినాలని అనిపిస్తుంది కదా. జ్వరం వచ్చినప్పుడు నోటికి ఆ రుచి కలుగుతుంది. అప్పుడు పుల్లటి వస్తువులపై మనసు పోతుంది. ఇక మూడో లైన్ గురించి మనము విందాం. అతస్తే సీసాంసో రముల తలహరి రామ్ల రుచయ. చకోరాలకు ఆమ్ల రుచయ అంటే పులుపు పదార్థములపై కోరిక కలిగింది. వాటికి పులుపు పదార్థములు ఎక్కడ దొరికాయి అంటే వాటికి సీతాంశుని అమృత లహరులు లభించాయి. అంటే చంద్రుని అమృతం వంటి వెన్నెలు లభించాయి. సహజంగా చకోరాలు వెన్నెలను తిని జీవిస్తాయని కవులు చెప్తారు. అమ్మవారి చిరునవ్వు వెన్నెలు త్రాగి వెగటెక్కిన నాలుకలు గల చకోరాలు పుల్లదనం కోసం చంద్రుని వెన్నెలను త్రాగాయట. అంటే అమ్మవారి చిరునవ్వు వెన్నెలల తీపి ముందు చంద్రుడి వెన్నెలలు పుల్లగా ఉన్నాయన్నమాట. ఇక నాలుగో లైన్ గురించి మనము విందాం. విభంతి స్వచ్ఛందం నిషి నిషి భృంసం కాంజిగిరియా. చకోరాలు ప్రతి రాత్రి స్వచ్ఛందంగా అంటే ఇష్టం వచ్చినట్లు తమకు తాముగా కోరికతో చంద్రుని వెన్నెలను విభంతి అంటే త్రాగుతున్నాయి. ఎందుకు త్రాగుతున్నాయి అంటే కాంజిగదియా అని జవాబు. కాంజికము అంటే అన్నపు గంజి అని కాని బియ్యము కడిగిన కడుగు అని కాని అర్థం. గంజి పులియబెడితే పుల్లగా ఉంటుంది. దాని తర్వాణి అని మనము త్రాగుతాం. చకోరాలు చంద్రుని వెన్నెలను కాంజిగమనిదియా అంటే బుద్ధితో, నిషి నిషి అంటే ప్రతి రాత్రి తాగుతున్నాయి. చకోరాలు వెన్నెలను ఇష్టపడి తీపి అని కాక నోటి అరుచిని పోగొట్టుకోవడానికి అది పుల్లగా ఉంటుంది కదా అని త్రాగుతున్నాయన్నమాట. శ్రీదేవి ముఖచంద్రునిలో ఉండే మందహాస కాంతులు చంద్రకిరణముల కంటే మాధుర్యములని భావం. శ్రీదేవి ముఖము చంద్రులా ఉంటుందని, ఆ ముఖచంద్రుడు ఎల్లప్పుడూ పరిపూర్ణుడని, కళంకము లేనివాడని, చంద్రుని వలె క్షయము లేనివాడని ధ్వని. లోకంలో ప్రసిద్ధుడైన చంద్రుని కంటే శ్రీదేవి ముఖచంద్రుడు గొప్పవాడని వ్యంగ్యము. అమ్మవారి చిరునవ్వుల తీపిదనంతో పోలిస్తే చంద్రుడిలోని వెన్నెల తీపిదనము అన్నపు గంజివలు పొల్లగా ఉంటుందని సారాంశము.
ఇక ఈ శ్లోకం ఎన్ని రోజులు పారణ చేయాలి అంటే 20 రోజులు పారణ చేయాలి. రోజుకి 1000 సార్లు చొప్పున పారణ అయితే చేయాలన్నమాట. తర్వాత పారణ చేసిన తర్వాత అమ్మవారికి టెంకాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం అయితే చెయ్యాలి. ఈ విధంగా మనము సౌందర్య లహరిలోని 63వ శ్లోకం గురించి అయితే మనం విన్నాం కదా. తర్వాత 64వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి.